మనం రామాయణం గురించి మాట్లాడుతున్నాం. దానిలో పాత్రలు, ఔచిత్యాలు, వారి యొక్క గొప్పతనాల గురించి మాట్లాడుతున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు లక్ష్మణస్వామి, లక్ష్మణుడు, రామలక్ష్మణులు అంటాం మనం. వాళ్ళది విడదీయలేని బంధం. నిజానికి వాళ్ళిద్దరూ ఒకే తల్లికి పుట్టలేదు. కౌసల్యకి రాముడు పుడితే సుమిత్రకి లక్ష్మణుడు పుట్టాడండి. కానీ సుమిత్రకి లక్ష్మణుడును శత్రుఘ్నుడు పుట్టారు. ఒకే తల్లికి ఇద్దరు పుట్టారు. కానీ బంధం ఎక్కడ ఏర్పడింది అంటే రాముడితో ఏర్పడింది. లక్ష్మణుడికి బంధం, విడదీయలేని బంధం ఏర్పడింది. అందుకని రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిపోతుంటే, అన్నయ్య నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు ఆయన వెళ్ళిపోయాడు. వద్దురా నాన్న, వద్దు నాన్న, నువ్వు ఇబ్బంది పడతావు అన్నా కూడా, అన్నా నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాడంటే ఆ సోదర ప్రేమ అది ఏమిస్తుంది మనకి సందేశం అంటే, సోదరుని ఏ విధంగా ప్రేమించాలి. సోదర ప్రేమ చాలా గొప్పది. ఆ సోదర బంధము ఎంత గొప్పదో మనకి రామాయణం చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంతే ప్రేమ భరతుడు చూపించాడు. మళ్ళా అకారణంగా రామచంద్రమూర్తిని అడవులు పాలు చేస్తే కైకాదేవి ఆ తల్లిని దూషించాడు, చంపడానికి వెళ్ళాడు, మీదకి వెళ్ళాడు, కత్తి తీశాడు. గురువులందరూ, వశిష్ఠాది గురువులందరూ కూడా బలవంతంగా ఆపారు భరతుడిని. అంటే తల్లిని కూడా తింటాడు. అంటే ఎంత గొప్పవాడో రామచంద్రమూర్తి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రాముడు ఎంత ధర్మాత్ముడు, ఎంత నిస్వార్థంగా వెళ్ళిపోమనంగానే అడవులు వెళ్ళిపోయాడంటే అది మామూలు విషయం కాదు కదా. ఎంత త్యాగం అది, ఎంత త్యాగము, ఎంత పితృవాక్య పరిపాలన, అది చాలా గొప్ప విషయం. అందువల్ల భరతుడు తట్టుకోలేకపోయాడు. అన్నయ్య రాజ్యాన్ని నేను పరిపాలించడం ఏమిటి, రాజ్యం అన్నయ్యది, ఆయనే సమర్థుడు, ఆయనే పరిపాలించగలడు, నేను సమర్థుడిని కాదు, నేను తగినవాడిని కాదు, ఈ రాజ్యం రాముడిదే అని స్పష్టంగా చెప్పి అడవులకు వెళ్ళి వెతుక్కుంటూ ఎక్కడున్నాడో వెళ్ళి ఆ చిత్రకూట వెళ్ళి ఆ చిత్రకూట పర్వతం దగ్గర తెలుసుకుని ఎక్కడున్నాడో రామచంద్రమూర్తి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని బతిమిలాడి, అన్నయ్య నువ్వు రావాలి ఏమైనా సరే అంటే, రామచంద్రమూర్తి ధర్మాన్ని తప్పడు కాబట్టి, అన్నమాట తప్పకూడదు నాన్న, మనం మన రఘువంశంలో ఆడిన మాట తప్పం కాబట్టి మనం ఈ 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే, తప్పదు, ధర్మం తప్పకూడదు మనం అని చెప్పి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఏం చేయాలి అని మీమాంసలో పడితే ఆయనకు ఒక స్మరణ వచ్చింది. ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు కూడా అతి పవిత్రమైనవే. ఆయనే పవిత్రం అంటే ఆయన వేసుకునే పాదుకలు కూడా పవిత్రమైనవే. నీ పాదుకలు పెట్టి నేను సింహాసనం మీద రాజ్య పరిపాలన చేస్తానన్నయ్య అని ఆయన ఎంత గొప్ప ఆలోచన అంటే, అది పాదుకలను పెట్టి ఎలా చేస్తాను రాజ్య పరిపాలన, నేను ఎక్కడో ఉంటాను, నందిగ్రామంలో ఉంటాను, నేను కూడా నార వస్త్రాలు ధరించి ఆహారం తినుకోకుండా మీరు ఎంత కష్టపడుతున్నారో అడవిలో, నేను కూడా నా శరీరాన్ని శుష్కింపజేసుకొని ఆహారం మానేసి నారచీరలు ధరించి నిరంతరం నీ ధ్యానంలో గడుపుతాను, నువ్వు వస్తేనే నేను అయోధ్యకి వెళ్తాను, లేకపోతే నేను 14 సంవత్సరాల దాటిన తర్వాత ఒక్క రోజు దాటినా నేను ఆత్మార్పణ చేసుకుంటాను అన్నాడంటే ఆ భరతుడి త్యాగం ఎంత గొప్పది, ఆయన సోదర ప్రేమ ఎంత గొప్పది, మనం తలుచుకుంటేనే ఒళ్ళు దళతరిస్తూ ఉంటుంది. ఇవన్నీ పాత్రలు ఎంత ఒకరిని మించి ఒకరు, రాముడిని మించి సీతను మించి లక్ష్మణుడు, వాళ్ళిద్దరిని మించి భరతుడు, ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళ త్యాగాలు అందుకే శ్రీరామాయణం ఇన్ని యుగాలు దాటిపోయినా కూడా ప్రతివారి మనస్సులో నేటికి స్వచ్ఛంగా అతి పవిత్రంగా నిలిచిపోయిందని కారణం ఏంటంటే వారి త్యాగ ఫలితమే. పేరు ఊరికే రాదండి. ఎందుకు వస్తుంది పేరు అంటే త్యాగాల వల్ల పేరు వస్తుంది. ఎంత త్యాగం చేశారు వాళ్ళు, వాళ్ళ జీవితాలని అంకితం చేసేసారు. వాళ్ళ కోసం బ్రతకలేదు వాళ్ళు, ప్రపంచం కోసం బ్రతికారు, ప్రజల కోసం బ్రతికారు, తల్లిదండ్రులని పూజించమన్నారు, సోదరులను ప్రేమించమన్నాడు ఆయన రామచంద్రమూర్తి. సోదర ప్రేమ అమోఘమైనటువంటి సోదర ప్రేమ బట్టే లక్ష్మణుడు ఆయనకు హత్తుకుపోయాడు, భరతుడు అంటుకుపోయాడు. అన్నయ్య నువ్వు రాకపోతే నేను ఆత్మార్పణ చేసుకుంటానన్నాడు. ఆయనకు అవసరమే ఉంది. నిజానికి రాజ్య పరిపాలన చేసుకోవచ్చు, కానీ రాజ్యాన్ని త్యజించి ఎక్కడో ఒక మారుమూల పల్లెలో ఉండి, నంది గ్రామంలో ఉండి పాదుకలని సింహాసనం మీద పెట్టి 14 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే ఆయన ఎంత గొప్పవాడో. భరతుని యొక్క జీవితం చాలా ఆదర్శం, అందరికీ ఆదర్శం. ఇలా చెప్పుకుంటూ పోతే అతి ముఖ్యమైన పాత్ర ఇంకా ఉన్నాయి దీంట్లో. ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, హనుమంతుడు అంటే సాక్షాత్తు సకల దేవతా స్వరూపుడు ఆయన. అందరి దేవతల యొక్క శక్తి ఆయనలో ఉంది. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామిహం అంట మనం. ఆయన రామదూతగా, రాముడి యొక్క బంటుగా, రాముడి యొక్క సేవకుడుగా ఆయన
అమిత బల పరాక్రమశాలి ఆంజనేయ స్వామి యొక్క బలం ఎవ్వరికీ లేదండి. త్రిమూర్తుల యొక్క శక్తి, సకల దేవతల యొక్క శక్తి ఆయనలో ఉంది. ఆయన తలుచుకుంటే కొండల్ని పిండి చేసేయగలడు, సముద్రాన్ని క్షణంలో లాగేయగలడు. అంత శక్తివంతుడు ఆయన. అంత శక్తి ఉండి కూడా ఆయన వినయాన్ని చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఆంజనేయ స్వామి 100 యోజనాల సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడని సమాచారం తెలియగానే ఆయన ఎంత బాధపడ్డాడో, ఎంత కిన్నుడైపోయాడో, రాముడు ఎంత బాధపడ్డాడో, ఆంజనేయ స్వామి అంతే. అయ్యో నా స్వామికి ఇంత కష్టం వచ్చిందా అని పాపం ఆయన మరుక్షణం ఆలోచించకుండా 100 యోజనాల అవతల ఉన్నటువంటి లంకకి వెళ్ళి వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. ఎవరి వల్ల కాలేదు, వానరుల వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. ఏదో అశక్తుడులాగా, అతి సామాన్యుడిలాగా చిన్నగా పక్కన కూర్చున్నాడు. జాంబవంతుడికి తెలుసు ఆయన యొక్క శక్తి. జాంబవంతుడు అంటే సాక్షాత్తు బ్రహ్మ అంశ ఆయన. ఈయన శివాంశ. ఎవరు? ఆంజనేయ స్వామి వారు. ఆ జాంబవంతుడు బ్రహ్మ యొక్క అంశ ఆయన. అందువల్ల ఈయన యొక్క గొప్పతనం తెలుసు ఆయనకి. ఆంజనేయ స్వామి ఎంత పరాక్రమవంతుడో ఆయనకి తెలుసు జాంబవంతుడిగా. ఒక్కసారి ఆయన గొప్పతనాన్ని గుర్తు చేశాడు. ఆయన ధైర్యాన్ని, ఆయన పరాక్రమాన్ని గుర్తు చేసేటప్పటికీ కొండంత పెరిగిపోయాడు ఆయన. ఆకాశం అంత పెరిగిపోయింది ఆయన దేహం. పెరిగి ఒక్క క్షణం నుదుటిన ఆ కొండ మీద నుంచి ఎగిరి 100 యోజనాల అవతల ఉన్నటువంటి లంకకి చేరుకున్నాడంటే ఆయన యొక్క కార్యదీక్ష. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి వారి దగ్గర నుంచి దాసభక్తి, ఆయన యొక్క భక్తి అమోఘమైనది, అలాగే కార్యదీక్ష అమోఘమైనది. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించే వరకు నిద్రపోడు ఆయన ఆంజనేయ స్వామి. నిరంతరం నహర్నిశలు ఆయన ఎన్నో ఆటంకాలు కలిగినాయి. సముద్రం దాటడానికి ఎంతోమంది అడ్డపడ్డారు, ఎంతోమంది రాక్షసులు అడ్డపడ్డారు ఆయన్ని ఆపేయడానికి. అయినా సరే నేను మీతో యుద్ధం చేయను, నన్ను వదిలేయండి, నేను రామకార్యం కోసం వెళ్తున్నాను, ఆ పని పూర్తయిన తర్వాత మీ పని మీతో మాట్లాడతానని చెప్పాడంటే అసలు ఆయన మైలాక పర్వతం వచ్చి విశ్రాంతి తీసుకోమంది. కాసేపు కూర్చోయ్యా, కొంచెం విశ్రాంతి తీసుకోమంటే విశ్రాంతి లేదు, రామకార్యం అయ్యేంత వరకు నాకు విశ్రాంతే లేదన్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఆయన యొక్క త్యాగం ఎంత గొప్పది, ఆయన కార్యదీక్ష ఎంత గొప్పదో. ఆంజనేయ స్వామి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే తత్వం ఆంజనేయ స్వామి. అది మనం నేర్చుకోవాల్సిన ఆదర్శం. మనకి ఆంజనేయ స్వామి వారికి సందేశం ఏమిటంటే ఎంత ఎదిగినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నవాడే గొప్పవాడు, వాడే అందరి మనసుల్ని గెలవగలడు, వాడే అన్నీ సాధించగలడు, చరిత్రలో నిలిచిపోగలడు అనేది ఆంజనేయ స్వామి ఇచ్చే సందేశం. ఎంత బలపరాక్రమవంతుడు ఆయన. క్షణాల్లో ఆయన 100 యోజనాల సముద్రాన్ని దాటేశాడు, రాక్షసులందరినీ చంపాడు, లంకని మొత్తం కాల్చిపారేశాడు ఆయన. ఒక తోకతో లంక, బంగారు లంకని మొత్తం కాల్చేశాడు. రావణాసుడు గుండె గుబేలు అనేట్టుగా ఆయన చేసినటువంటి పని రావణాసురుడే అదిరిపోయాడు. ఆంజనేయ స్వామిని చూసి అమ్మో, ఒక వానరుడు ఇంత బలమా, ఇంత పరాక్రమమా అని ఆశ్చర్యపోయాడు. అంత గొప్పవాడు ఆంజనేయ స్వామి. అలాగే విభీషణుడు, ఆయన కూడా చాలా గొప్పవాడు. దూతని సంపదన్నాడు అవడానికి రావణాసురుడు తమ్ముడైనా కూడా ఆయన ధర్మాత్ముడు. విభీషణుడు పరమధర్మాత్ముడు. ధర్మాన్ని అనుక్షణం ఆచరించేటువంటి వారిలో విభీషణుడు కూడా గొప్పవాడు. ఆయన ఆంజనేయ స్వామిని రావణాసురుడు అవమానిస్తూ ఉంటే సభలో, అన్నయ్య దూతని వధించవద్దు అని చెప్పి ఆంజనేయ స్వామి వారి మీద ఎత్తిన కత్తిని దింపించాడు. దూతను వధించకూడదు, తప్పు, ధర్మశాస్త్ర విరుద్ధం అని చెప్పి ఆపేసి ఏదో విధంగా చిన్నగా అవమానించి పంపించని చెప్తే ఆ లంక ఏదో తోకకి నిప్పంటిస్తే లంక అంతా కాల్ చేశాడు. ఒక్క విభీషణుడు ఇల్లు మాత్రం కాలేదు. ఎందుకంటే ఆయన ధర్మమే ఆయన కాపాడింది. ఆంజనేయ స్వామి వారికి తెలుసు విభీషణుడి యొక్క గొప్పతనం. అందువల్ల లంక మొత్తం దహనమైపోయింది, కానీ విభీషణుడి ఇల్లు మాత్రం దహనం అవ్వలేదు. అంటే ఆయన ఎంత పరమధర్మాత్ముడో చూడు. చివరికి అన్నయ్యతోనే శత్రుత్వం పెట్టుకుని శత్రు శిబిరానికి వచ్చి రాముడి యొక్క పాదాల చెంత నిలిచి రావణాసురుడు మరణానికి కారణమయ్యాడు విభీషణుడు. అంటే అధర్మమే ఎప్పుడు ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుంది. అంటే విభీషణుడు ధర్మం పక్షం నిలుచున్నాడు కాబట్టి అతను నిలవగలిగాడు. లేకపోతే అతను కూడా మరణించేవాడు. రాముడికి శత్రువుగా ఉంటే అతను మరణించేవాడు. కానీ ధర్మం వైపు తల ఒక్కటం వల్ల చివరికి అందరూ మరణించినా కూడా విభీషణుడు నిలిచి చివరిదాకా నిలిచి అయోధ్య రాముని యొక్క పాదాలు పట్టుకుని లంకకి రాజు అయ్యాడు చివరికి. అంటే ధర్మము తాత్కాలికంగా బాధ పెట్టినా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది అని చెప్పడానికి విభీషణుడి చరిత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సముద్రాన్ని
సేవ చేశారో, ఎంతమంది రామ బంటులుగా సేవ చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే రాముడి యొక్క నిరంతర ధర్మ పరిపాలన వల్ల, ధర్మబుద్ధి వల్ల అందరూ కూడా ఆయన వైపు మొగ్గు చూపించారు. సుగ్రీవుడు తన అన్నయ్య చేతిలో దెబ్బలు తిని అవమానించబడి రాజ్య బహిష్కరణ చేయబడి బాధపడుతుంటే, అన్నయ్యతో యుద్ధం చేసి గెలవలేక బాధపడుతూ ఉంటే రామచంద్రమూర్తి సహాయం కోరాడు. ఆయన ఒకరినొకరు సహాయం చేసుకున్నారు, స్నేహితులుగా మారారు. చాలా గొప్ప స్నేహం. రామ సుగ్రీవుల మైత్రి చాలా గొప్పదండి, చాలా గొప్ప స్నేహం అది. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు బ్రతికారు. ఒకసారి పరిచయం అయిన తర్వాత రామచంద్రమూర్తి సుగ్రీవుడు ఒకరి కోసం ఒకరు బ్రతికారు వాళ్ళు. ఎందుకంటే, అయ్యా రామచంద్ర, నేను మీ సీతని వెతికి పెడతాను, మా వానర సైన్యం చేత నేను పంపిస్తానని మాట ఇచ్చాడు. అలాగే నిన్ను రాజుని చేస్తాను, వాలిని వధిస్తాను అని చెప్పి రాముడు అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసుకున్నారంటే వాళ్ళ యొక్క స్నేహబంధం చాలా గొప్పది. ఇది కూడా మనకిచ్చే సందేశమే. స్నేహబంధం ఎంత గొప్పదో మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ. వాలి అధర్మ పరిపాలన చేశాడు. సొంత తమ్ముణ్ణి రాజ్య బహిష్కరణ చేసి అతని భార్యను చెరపట్టి చావగొట్టి ఇబ్బంది పెట్టి అవమానించి గెంటేశాడు రాజ్యం నుంచి. అధర్మం ఏమైంది? ఆఖరికి బాణం వేసి కొట్టాడు వాలిని, దెబ్బకి చనిపోయాడు. కాబట్టి అధర్మం ఎప్పుడు కూడా నిలవదు, అది తాత్కాలికమే. రావణాసురుడు పరమ దుర్మార్గుడు. ఆయన దగ్గర కొన్ని వందల మంది ఆడవారు ఉన్నారు. ఎంతోమందిని చెరబట్టాడు రావణాసురుడు. ఎంతోమంది రాజులను ఓడించి వాళ్ళ పిల్లల్ని, భార్యల్ని అందరినీ ఎత్తుకొచ్చి లంకలో పెట్టుకున్నాడు. ఆవిడకి అతి పవిత్రమైన మహాపతివ్రత మండోదరి ఉంది ఆయన భార్య. ఆవిడ మహాసౌందర్యవతి. ఆవిడ్ని కాదని ఎంతోమంది రాణుల్ని తీసుకొచ్చి ఆయన అంతఃపురంలో పెట్టుకొని వారితో సుఖించాడు. అది సరిపోదని సీతాదేవిని ఎత్తుకొచ్చాడు. అందరూ చెప్పారు వాడి బుద్ధి మందగించడం వల్ల ఎవరి మాట వినలేదు, నువ్వు చేసేది తప్పురా అబ్బాయి. అంటే పరస్త్రీల వ్యామోహం ఉంటే ఎలా జీవితం సర్వనాశనం అయిపోతుంది అనేది రావణుడిచ్చే సందేశం. రావణాసురుడిచ్చే సందేశం ఏమిటంటే పరస్త్రీలను కామించాడు. రాముడు సాక్షాత్తు పరంధాముడైనటువంటి రాముని యొక్క భార్య మహాలక్ష్మి సీతని ఎత్తుకొచ్చి లంకలో బంధించి ఆవిడని చిత్రహింసలు పెట్టి, నానా హింస పెట్టి, పరస్త్రీలను చెరబడితే చివరికి జీవితం ఏమైపోతుంది అనేది రావణాసురుడు జీవితమే ఒక సందేశం. రావణాసురుడిని తెలుసుకుంటే అతను పరమ శివభక్తుడు, నవవ్యాకరణవేత్త, మహాపండితుడు. అయినా కూడా ఒక చిన్న లోపం, పరస్త్రీ వ్యామోహంతో పతనమైపోయాడు అనేది ఆయన ఇచ్చే సందేశం. రావణాసురుడి చరిత్ర మనకి ఇచ్చే సందేశం ఏంటంటే పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు, ఉంటే పతనమైపోతారు. అలా ఈ శ్రీరామాయణంలో ప్రతి పాత్ర ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి యొక్క గొప్పతనం, వారి యొక్క పాత్ర ఔచిత్యము, వారి యొక్క త్యాగాలు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు, దశరథుడు, ఆయన ముగ్గురు భార్యలు, అలాగే ఆంజనేయ స్వామివారు, సుగ్రీవుడు, రావణాసురుడు, విభీషణుడు, వీళ్ళందరూ కూడా పాత్రలన్నీ కూడా ఎవరెవరు ఏమి సందేశాలు ఇస్తున్నారు, ఎవరి వల్ల మంచి సందేశం అందుతోంది, దాన్ని మంచిని గ్రహించాలి, చెడును వదిలేయాలి అనేది రామాయణం ఇచ్చే సందేశం. ఆఖరిగా అంతిమంగా ధర్మందే విజయం అనేది తెలియజేస్తుంది రామాయణం. అధర్మంగా సీతనెత్తుకుపోయినటువంటి రావణాసురుడు చనిపోయాడు. 10 తలల రావణాసురుడు నేల కొరిగాడు. అమృతభాండం బద్దలైపోయింది, నేల కొరిగిపోయాడు. అంత బలపరాక్రమవంతుడైనటువంటి రావణాసురుడు అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని కూడా కాలు కింద తొక్కిపెట్టి విర్రవీగినటువంటి అతి పరాక్రమవంతుడైనటువంటి రావణాసురుడు కైలాసాన్ని తన తల మీద మోసాడు. 10 తలల మీద కైలాస పర్వతాన్ని పైకెత్తేసినటువంటి మహాశివభక్తుడు ఆఖరికి ఏమయ్యాడు? అధర్మంతో నేల కొరిగిపోయాడు, పతనమైపోయాడు అనేది రామాయణం ఇచ్చే సందేశం. అంటే అధర్మంగా బ్రతకద్దు, ధర్మంగా బ్రతకండి. తాత్కాలికంగా కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టద్దు అనేది రామాయణం ఇచ్చే సందేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే రామాయణ గాథ ప్రతి ఒక్కరూ చదవాలి. జీవితంలో ఒక్కసారైనా రామాయణాన్ని చదవాలి. శ్రీరామాయణ పఠనం వల్ల మనకి ఎన్నో విషయాలు, సూక్ష్మ విషయాలు, ధర్మబద్ధమైనటువంటి విషయాలు, ఏ విధంగా బ్రతకాలి, ధర్మం అంటే ఏమిటి, ఎలా బ్రతకూడదు, అధర్మంగా ఉండకూడదు, ధర్మంగా బ్రతకాలి అనేది ఆ పాత్రల ద్వారా మనకి వాల్మీకి మహర్షి ద్వారా మనకి ఆ శ్రీరామాయణం రచింపబడింది. దాంట్లో ప్రతి పాత్ర, అందరికన్నా ముఖ్యమైన పాత్రలు సీతారాములు. ఈ సీతారాములు చరిత్ర
ఈ కొండలు సముద్రాలు భూమి ఉన్నంత వరకు కూడా ఉంటుంది, శ్రీరామాయణం ఉంటుంది ఈ ప్రపంచంలో. యావత్ స్థాస్యంతి గిరయ, అంటే ఏ విధంగా అయితే కొండలు సముద్రాలు ఉంటాయో, సూర్యచంద్రులు ఉంటారో, అప్పటి వరకు కూడా శ్రీరామాయణం ఉంటుంది అనేది మనకి ఇచ్చే సందేశం. రామాయణం అంత పవిత్రమైనటువంటి గ్రంథం. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారైనా కథను తెలుసుకోవాలి, దాంట్లో పాత్రల యొక్క త్యాగాలను గురించి తెలుసుకోవాలి, వారి యొక్క ఆదర్శాలని మనం అనుసరించాలి. రాముడు ఎలా బ్రతికాడు, రాముడు ఏమిచ్చాడు సందేశం మనకి, సీతాదేవి ఏమిచ్చింది, లక్ష్మణుడు ఏమిచ్చాడు సందేశం, ఆంజనేయ స్వామి ఏమిచ్చారు. ఇలా అతి ముఖ్యమైన పాత్రల ద్వారా వారి వారి యొక్క గొప్పతనం, వారి యొక్క త్యాగాలని మనం మననం చేసుకుంటే మనం పులకరించిపోతాం. వారి యొక్క జీవితమే ఒక ఆదర్శం, ప్రతి ఒక్కరు కూడా అనుసరించాల్సినటువంటి ఆదర్శమైనటువంటి జీవితాలు వారివి. అందుకే మనం ఈనాటికి కూడా లక్షల సంవత్సరాలు గడిచిపోయినా కూడా శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనవమి చేసుకుంటున్నామంటే కారణం ఏంటంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ధర్మ పరిపాలన. ఒకే బాణము, ఒకటే మాట, ఒకే భామతో రాముని ప్రేమ. ఒక్కటే మాట, ఆయన ఒక మాట చెప్పాడంటే ఆయనకి తిరుగులేదు. ఒక బాణం వేసి కొట్టాడంటే తిరుగులేని బాణం అది, రామబాణం అంటాం. అది ఒక బాణం, ఒక రెండో బాణం అక్కర్లేదండి. శత్రువు ఒక బాణంతో నేల కొరికిపోతాడు. అలాగే ఒకటే భార్య, ఏకపత్ని వ్రతుడు. ఆయన సందేశం ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఆయనకి అవకాశం ఉంటే ఎంతమందినైనా చేసుకోవచ్చు. క్షత్రియ ధర్మంలో ఒక రాజు ఎంతమంది భార్యలైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆయన గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఆయన ద్వారా ఏం తెలియజేశారంటే ఏకపత్ని వ్రతం, ఒకతే భార్య అంతే. ఇంక పరస్త్రీని తల్లిగానో చెల్లిగానో భావించమన్నాడు. పరస్త్రీని ఒక దేవతగా చూడమన్నాడు తప్ప కామంతో చూడొద్దన్నాడు. రాముడు ఇచ్చే సందేశం చాలా గొప్ప సందేశం ఇది. ఈనాటి కాలంలో, ఈ కలికాలంలో అది ఒక చాలా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. పరస్త్రీలను కామించకూడదు, పరస్త్రీలను చెడు దృష్టితో చూడొద్దు. నీకు పెళ్ళైతే ఒకతే భార్య, ఆమెతోనే జీవితం అనేది గొప్ప సందేశం అండి. రాముడిచ్చే అతి పవిత్రమైన సందేశం ఏంటంటే ఒక్క మాట చెప్పామంటే ఆ మాటకు నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి. ఒకటే మాట, ఒకే బాణము, ఒక బాణం గురి చూసి కొట్టామంటే అది గోల్ తగలాలి, సక్సెస్ అవ్వాలి అనేది రామ సందేశం. అలాగే ఒకటి భార్య, ఇలాగా అడుగడుగున రాముని యొక్క జీవితంలో ప్రతిదీ సందేశమే, ప్రతిదీ ఆదర్శమే. కాబట్టి మనం ఈ కలికాలంలో, ఈ యుగంలో ఇంత అరాచక పరిపాలన జరుగుతున్న ఈ రోజుల్లో మనం అటువంటి గ్రంథాలు చదవడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, గురువులను ఏ విధంగా గౌరవించాలి, తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి, సోదరులను ఏ విధంగా పూజించాలి, సాటి వారిని ఏ విధంగా ప్రేమించాలి, ప్రజలను ఎలా పరిపాలన చేయాలి. రామరాజ్యం అంటాం, ఇప్పుడు కూడా మనం రామరాజ్యం అంటాం. అంటే రాముడు ఎంత ధర్మ పరిపాలన చేశాడో ఆయన యొక్క రామరాజ్యం, ఆయన రామాయణం చదివితే తెలుస్తుంది అండి. ఎవడో చాకలోడు ఎక్కడో ఊరవతల ఉన్న చిన్న పల్లెలో ఎవడో చిన్న మాట అన్నాడని తాగి భార్యను వదిలేశాడు. అంటే ఆయన యొక్క పరిపాలన ఎంత గొప్పదో చూడండి, ఎంత స్వచ్ఛమైనదో చూడండి. అంటే ప్రజల కోసమే బ్రతికాడు రాముడు. ప్రజల యొక్క వాళ్ళ అభీష్టమే తన అభీష్టంగా రామరాజ్యంతో పరిపాలన చేశాడు. సొంత భార్యని, గర్భవతి అయిన భార్యని అడవుల్లో వదిలేసి వచ్చాడంటే ఆయన యొక్క ధర్మ పరిపాలన. అలాగే లంకలో నుంచి సీతాదేవి వస్తుంటే అగ్ని ప్రవేశం చేయించాడు. అంటే అది మనం అనుకునేది లౌకికంగా రాముడు సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడు అనుకుంటాం. కానీ ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే అంత పవిత్రమైనదని తెలియజేశాడు. ఆయన ప్రపంచానికి ఏం తెలియజేశాడంటే అగ్ని ప్రవేశం చేసినా కూడా సీతకి ఆ నిప్పు అంటలేదు, అగ్నిదేవుడే దండం పెట్టాడు. అగ్నే పునీతమైంది సీతాదేవి ఆ అగ్నిలో దూకడం వల్ల. అంత పరమ పవిత్రమైనటువంటి సాధ్వి అని తెలియచేయడం కోసమే, సందేశం కోసమే ఆయన అగ్ని ప్రవేశం చేయించాడు. అంటే పరుల ఇంట ఒక సంవత్సరం పాటు ఉన్నా కూడా ఆవిడ పవిత్రత ఎక్కడా చెడిపోలేదు అని ప్రపంచానికి సందేశం ఇవ్వడానికి మాత్రమే అగ్ని ప్రవేశం చేయించాడు తప్ప సీతాదేవి అగ్నిలో దూకాలని ఆయన ఉద్దేశం కాదండి. ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఈవిడ స్వచ్ఛమైనది, శుద్ధ స్ఫటికమైనది, అతి పవిత్రమైనటువంటిది సీత అని ప్రపంచానికి తెలియచేయడం కోసమే అగ్ని ప్రవేశం చేయించాడు. మనం మూర్ఖత్వంతో దాన్ని వేరే విధంగా ఆలోచిస్తాం చేతకాక. కాబట్టి ఈ విధంగా ప్రతిదీ కూడా ధర్మంతో ముడిపడి ఉంటుంది. రామాయణం ధర్మంతో ముడిపడి ఉంటుంది, త్యాగాలతో ముడిపడి ఉంటుంది. ఈ త్యాగాలు ధర్మాలు అన్నీ కలిసి ఆఖరికి శ్రీరామాయణం అంతిమంగా అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది అనే సందేశంతో మనకి రావణాసుర వధ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ విధంగా మనం
రామాయణాన్ని ప్రతి ఒక్కరూ చదివితే దాని యొక్క ఔచిత్యము, ఆయన గొప్పతనము, ఆ పాత్రల ఔచిత్యాలు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రామాయణం కనీసం శ్లోక రూపంలో కాకపోయినా కథా రూపంలో అయినా తెలుసుకుంటే, శ్లోకాలు అందరికీ సంస్కృతం రాకపోవచ్చు కదా, కాబట్టి వచనాంగ రూపంలో మీరు రామాయణ కథ ద్వారా తెలుసుకుంటే చాలు. చదివినా కూడా మీకు మీకు ఆ ఆదర్శాలు తెలుస్తాయి. ఇలా గొప్పగా బ్రతికారు వాడు, మనకి ఏమిస్తున్నాడు సందేశం అనేది ప్రతి ఒక్కరికి కూడా మనకి తెలియజేసేటువంటి అతి పవిత్రమైనటువంటి గ్రంథం శ్రీరామాయణం. కాబట్టి మనం శ్రీరామచంద్రమూర్తిని మనసులో స్మరించుకుంటూ నిరంతరం ఉంటే మన పాపాలన్నీ కూడా వాడంతటవే దూదిపింజలాగా ఎగిరిపోతాయి. కాబట్టి నిరంతర రామధ్యానం, రామనామ ధ్యానంతో ఆంజనేయ స్వామికి బలం పెరిగింది. రామనామం గొప్పది, రాముడు కన్నా రామనామం గొప్పది అంటారు. అందుకనే ఆంజనేయ స్వామి వారు కోటాను కోట్ల రామనామ జపం చేస్తూనే ఉన్నారు. ఈనాటికి కూడా హిమాలయాల్లో రామనామ జపం చేస్తూనే ఉన్నారు ఆంజనేయ స్వామి వారు. అందుకే ఆయన బల పరాక్రమాలు అలా ఉండిపోయినాయి, ఆయన చిరంజీవిగా ఉండిపోయాడు అనేది మనకి సందేశం. కాబట్టి మన రామాయణాన్ని, మన గ్రంథాన్ని, మన ఆదర్శమైనటువంటి జీవితాలని మనకు అన్వయించుకుని బ్రతికితే మన జన్మధన్యమవుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.